వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. బేబీ మూవీ ఎంత అయితే మనల్ని ఆకట్టుకుందో అలాంటిదే మళ్ళీ ఒక సినిమా మాస్ మూవీ మేకర్స్ నుంచి మన మారుతి గారు ఎస్కేఎన్ గారు ప్రొడ్యూస్ చేసిన సినిమా మన ఫేవరెట్. ఈ మధ్య నేను చూసిన ఒక సినిమా నుంచి నాకు ఆయన కొంచెం ఫేవరెట్ అనమాట. ఆ తర్వాత మ్యాడ్ ఎంత మ్యాడ్గా హిట్ అయిందో మీకు కూడా తెలుసు. మ్యాడ్ నుంచి మన గౌరీప్రియ గారు, మణికందన్ గారు ఈరోజు నాతో పాటు అయితే ఉన్నారు. నిజమైన ప్రేమికుడు, ట్రూ లవర్ అనే సినిమాతో అయితే మన ముందుకు వచ్చేస్తున్నారు. సో వాళ్ళతో చాలా విషయాలు అయితే మాట్లాడేద్దాం. హలో అండి, నమస్తే, ఎలా ఉన్నారు? నమస్తే అండి, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు తెలుగు బాగా నేర్చేసుకున్నారంట? ఇప్పటి నుంచి కాదండి, ఎప్పటి నుంచో 2011 నుంచో నేర్చుకోవడం మొదలైంది. కానీ అప్పుడప్పుడు మధ్యలో తమిళ్ ఫిల్మ్స్కి రాయడం, నటించడం వల్ల అంత ఫ్లూయెన్సీ అదేదో కొంచెం అప్పుడప్పుడు తగ్గింది. కానీ నేర్చుకోవడం అప్పటి నుంచే స్టార్ట్ అయింది. ఓకే, యాజ్ యు ఆర్ ఎ టీమ్ ఆఫ్ ట్రూ లవర్, సో ఐ వుడ్ లైక్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్. మీ ఒపీనియన్లో ట్రూ లవర్ అంటే ఎవరు? ట్రూ లవ్కి మీనింగ్ ఏంటి? లవ్ అనేది ఆఫ్ కోర్స్ ఒక్కొక్కరికి ఒకలాగా ఉంటుంది కదండి. అంటే మీ దృష్టిలో లవ్ వేరేలాగా ఉండొచ్చు, మా దృష్టిలో వేరేలాగా ఉండొచ్చు. కానీ మనే గారు ఒక చాలా మంచి మాట చెప్తారని దాంతో నేను కూడా బేసికలీ ఏకీభవిస్తాను. టెల్ వాట్ డూ యూ టెల్ ఆల్వేస్ అబౌట్ ట్రూ లవ్? ట్రూ లవ్ అనేది మీరు మీలాగే ఉండడం, వేరే వాళ్ళని మీ పార్ట్నర్ని ఆర్ వేరే వాళ్ళని వాళ్ళలాగే ఉండనివ్వడం. బీ యువర్ సెల్ఫ్ అండ్ యూ లెట్ దెమ్ బీ. అలా ఇద్దరులాగా ఉంటూ ఒకటే ప్రపంచంలో ఉండడం అనేది ఐ థింక్ అది యాక్సెప్టెన్స్ ఈస్ ట్రూ లవ్ అనేది నా నమ్మకం. ఓకే, ఎప్పుడైనా మీ లైఫ్లో కానీ అదర్వైజ్ మీ ఫ్రెండ్స్ లైఫ్లో కానీ ఒక ఇద్దరు మంచి లవర్స్ అయ్యుండి వాళ్ళిద్దరి మధ్యలో ఒక బాయ్ బెస్టీను ఇట్లా ఫ్రెండ్ వచ్చి వాళ్ళిద్దరి మధ్య గొడవలైన సిచ్యువేషన్స్ ఏమైనా మీకు గుర్తున్నాయా? చాలా ఇన్స్టెన్స్లో అలాంటిది స్మాల్ మిస్అండర్స్టాండింగ్ అండ్ లవ్ అనేది మిస్అండర్స్టాండింగ్ జరిగి దీని తర్వాతనే అండర్స్టాండింగ్ ఇంకా డీప్ అవుతుంది. సో ఇలాంటి పొసెసివ్నెస్, మిస్అండర్స్టాండింగ్, బట్ ద బ్యూటీ ఆఫ్ లవ్ ఇస్ దట్ నేను ముందు చెప్పినట్టు స్పేస్ ఇస్తే మాట్లాడి అండర్స్టాండ్ చేయడానికి ఒక సందర్భం ఉంటుంది. ఇఫ్ నాట్, దెన్ ద ఫైట్ గ్రోస్ బిగ్గర్ అండ్ బిగ్గర్ అండ్ ఇట్ లీడ్స్ టు అడ్వర్స్ ఎఫెక్ట్స్. సో if there is a space, if there is a respect, then there will be a situation. If I respect that person, I will create a situation. What did just really happen? I want to talk about it. And if the same person has the respect, then there is a scope for a healthy relationship. Oh, చాలా చెప్పారు. బట్ ఇట్స్ ట్రూ. యాక్చువల్లీ మీరేం చెప్పలేదంటే అలాంటి సిచ్యువేషన్స్ లేవని కాదండి. అంటే చాలా మందికి పొజిటివ్నెస్ ఏదైనా ఒక చిన్న లెవెల్లో ఉండడం అందమే. పొజిటివ్నెస్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. ఈ అమ్మాయి నాదే అని ఒక ఫీలింగ్ ఒక అమ్మాయికి కూడా ఉంటది. వై ఇస్ మై బాయ్ ఫ్రెండ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ నాట్ పొజెసివ్ అబౌట్ మీ? సో ఏదైనా కొంచెం అందమే. కానీ అది ఎంత లెవెల్ వరకు అనేది మనము చూసుకుంటే దాన్ని బట్టి వీ హావ్ టు కైండ్ లీడ్ ఆ రిలేషన్షిప్. అతి కరెక్ట్ కాదండి. ఎక్కువ పొజెసివ్నెస్ అవ్వడం వల్ల అనవసరంగా డౌట్లు రావడము, ఆ ట్రస్ట్ అనేది కోల్పోవడము, ఆ లాయల్టీ ఇష్యూస్ రావడము, ఇవన్నీ చాలా థింగ్స్ విల్ స్టార్ట్ ప్లేయింగ్ అవుట్ కదా. సో అది మనం వెళ్తూ బ్యాలెన్స్ లో పెట్టుకుంటే ఐ థింక్ ట్రైలర్ చూసిన తర్వాత ఇట్స్ లైక్ వెరీ కనెక్టింగ్ టు అవర్ రియల్ లైఫ్. చాలా దగ్గరగా నిజంగానే మన లైఫ్ లో ఇప్పుడు మన లవర్ కి మంచిగా జాబ్ లేదు, చాలా కనెక్టివిటీ వచ్చింది. అంటే ఇప్పుడు మన ప్రేమించిన అబ్బాయికి మంచి జాబ్ లేదు, మంచిగా ఇంట్లో డబ్బు లేదు అంటే, సెటిల్ కాదంటే ఆబ్వియస్లీ మన సైడ్ అబ్బా వాళ్ళకి ఏం లేదు రావద్దు అనే విధంగానే పేరెంట్స్ ఆలోచిస్తారు. ఎందుకంటే అమ్మాయి సేఫ్టీ ఇంపార్టెంట్ అనే ఇదిలో వాళ్ళు ఉంటారు. ఆ ఇదిలో మీ ట్రైలర్ చూసిన తర్వాత చాలా మందికి అదొక కనెక్టివ్ పాయింట్ వచ్చింది. అండ్ ఎండింగ్లో ఒక డైలాగ్ వస్తుంది మీ నుంచి. కెన్ యూ ప్లీజ్ సే దట్ డైలాగ్ ఇఫ్ యూ రిమెంబర్? టీజర్ లో ఈయనకు ఒక డైలాగ్ ఉంది, ఎండింగ్ లో ట్రైలర్ లో నాకు ఒక డైలాగ్ ఉంది. సేమ్ థింగ్, కానీ అది ఈయన పర్స్పెక్టివ్ లో వేరే, నా పర్స్పెక్టివ్ లో వేరే. నాదేమో 6 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నా మహేషు, అరుణ్తో నేను ఒక లైఫ్ టైమే ఎక్స్పెక్ట్ చేసి ఉన్నానని నేను చెప్తాను. ఈయన డైలాగ్ ఏమో చెప్పండి, 6 ఏళ్ల లవ్ బ్రో, నా పెళ్ళంలా ఊహించుకున్నాను. సో ఇద్దరికీ ఉంది, కానీ ఏంటి మధ్యలో ఏమైంది అనేది చివరికి కలుస్తారు. ఏంటి
ఫిబ్రవరి ఇంత కష్టపడి మేము సినిమా తీసి మీరు తెలుసుకోవడానికి మేము తీసాము. ఫిబ్రవరి 10వ తారీఖున మీ అభిమాన థియేటర్లలో రిలీజ్ అవుతుంది, దయచేసి చూడండి. దయచేసి చూడండి, Yeah. ఖచ్చితంగా చూస్తాం. ఎందుకంటే కనెక్టింగ్ పాయింట్ కదా, మా అందరికీ కనెక్టింగ్ ఉంటుంది. నిజంగానే ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక ఫ్రెండ్ కూడా ఉండే ఉంటారు, బాయ్ బెస్ట్ ఫ్రెండ్ ఆర్ బాయ్ బెస్ట్ అని. అంటే ఆ పర్టికులర్ బాయ్ బెస్ట్ ఫ్రెండ్ అనే టాపిక్ మీరు అంటున్నారు కాబట్టి దాని మీద కూడా మాకుండే పర్స్పెక్టివ్ ఆర్ ద టేక్ దట్ వీ హ్యావ్ ఆన్ దట్ పర్టిక్యులర్ ఎమోషన్ దట్స్ బీయింగ్ ప్లేడ్ అవుట్ ఇన్ ద ఫిలిం, అది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. చాలా స్టీరియోటిపికల్ గా అవును వేరే అబ్బాయి రాగానే వీళ్ళ మధ్యలో గొడవలు అయిపోతున్నాయి, ఆ అబ్బాయి వల్లనే అవుతున్నాయి, వీళ్ళిద్దరికి వర్కౌట్ అవ్వట్లేదు అనే స్పేస్ కంటే దాని మీద కూడా వీ హ్యావ్ అ వెరీ వెరీ రియలిస్టిక్ అప్రోచ్. సో అదే ఒకసారి మీరు సినిమా చూస్తే యూ విల్ అండర్స్టాండ్. నథింగ్ వీఆర్ నాట్ స్టీరియోటైపింగ్ ఎనీథింగ్ ఇన్ ద ఫిల్మ్. సో దట్స్ ఓకే. నౌ ఫర్ దిస్ క్వశ్చన్ ఐ డోంట్ వాంట్ డిప్లొమాటిక్ ఆన్సర్. సో బేబీ అని ఆల్రెడీ సేమ్ ప్రొడక్షన్ నుంచి ఒక సినిమా వచ్చింది, అండ్ ఇట్స్ అబౌట్ ద ట్రూ ఫీలింగ్స్ ఆర్ ట్రూ లవ్, అండ్ ఇద్దరి మధ్య ఒక అబ్బాయి రావడం కదా. మీ స్టోరీ కూడా సిమిలర్గా కొంచెం దగ్గరగా బేబీలానే అనిపిస్తుంది. మళ్ళీ ఇంకా ట్రూ లవర్ అని ఎందుకు చూడాలి అనే ఒక క్వశ్చన్ ఉంటే వాట్ వుడ్ బి ద ఆన్సర్? ది ప్రిమైస్ కుడ్ బి వెరీ సిమిలర్. ఓకే, మనం చూసిన ప్రతి ఒక్క సినిమాలో ప్రేమ ఉంటుంది. అది ఎలాగైనా మా సినిమా వచ్చు, ఏ సినిమాని మనం ఈ సినిమా నన్ను ఎందుకు చూడాలంటే అది దానికి ఆన్సర్ లేదు. కానీ బేబీ సినిమా అది వేరే విధంగా ఎనీ వాట్ ఎవర్ సినిమా దట్ వీఆర్ గోనా డూ, దేర్ విల్ బి అ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ అ బాయ్ అండ్ అ గర్ల్. Okay, any cinema that we're gonna take, but what is the conflict makes this cinema unique one, which makes differ from the other. Okay, so ఈ సినిమాలో కూడా బేబీలో ఒకలాంటి ఉంటుంది, అది వేరే కాన్ఫ్లిక్ట్. ఈ సినిమాలో మనం డిస్కస్ చేసిన కాన్ఫ్లిక్ట్ చెప్పాలనుకున్న పాయింట్ వేరే. ఇప్పుడు నేను చెప్పినట్టే లవ్ అంటే 2 పర్స్పెక్టివ్స్ ఉంటాయని మనం అనుకుంటాం, కానీ ఎందుకు లవ్ ఒక 10 పర్స్పెక్టివ్స్ ఎందుకు ఉండకూడదు, 20 ఎందుకు ఉండకూడదు? ఒకరు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తారు, ఇంకొకరు ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తారు. సో లవ్ మీద మాకుండే టేక్, మా సినిమా అంటే సెటప్ వేరే. ఇప్పుడు లవ్ మూవీ అంటే ఏముంటుందండి, ఆఫ్ కోర్స్ ఒక అమ్మాయి అబ్బాయి ఖచ్చితంగా ప్రేమలో పడాలి, లేకపోతే లవ్ సినిమా. that is the only similarity we had with our film and the baby. We have every love film made ever in the history. Yeah, of course that similarity we have. Every love story అంతే ఉంటుంది. మా పర్స్పెక్టివ్ అంటే మేము ఏ కోణం నుంచి ఆ సినిమా అంటే కథని ఎలా ముందుకు తీసుకెళ్తున్నాం అనేది, అది ఐ థింక్ ఇట్ వాస్ వెరీ వెరీ రిలేటబుల్ అండ్ వెరీ డిఫరెంట్ అండ్ యూనిక్. అంటే ప్రస్తుత కాలం కూడా ఐ థింక్ పీపుల్ షుడ్ వాచ్ దిస్ ఫిల్మ్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్. అంటే మేమేదో మళ్ళీ మెసేజ్లు ప్రీచింగ్లు ఇలాంటివి ఏం చేయట్లేదు, బట్ చూడంగానే అరే ఓకే మనం ఇలా ఉన్నామా, మనం ఇలా ఉండకూడదు, మనం ఇలా ఉండాలి అనేది వాళ్ళకి కొద్ది వరకు అర్థమవుతుంది. ఒకవేళ ఒకరిద్దరికి అర్థమైనా మేము గెలిచినట్టే. మ్యాడ్ మూవీలో ప్రేమించొద్దు ఎందుకు అంటే అదే ఓకే అని అంటిమా అని, దట్ ఈస్ అ వెరీ ఫన్ టేక్ ఆన్ ద ఫిల్మ్. మీరు మ్యాడ్ సినిమాని దీనికి ఎలా కంపేర్ చేయొద్దా? ఆఫ్ కోర్స్ మీరు మ్యాడ్ సినిమా చూసారు కదా, మరి ఇట్స్ అ వెరీ ఫన్ ఫిల్మ్. ఐ యామ్ ఎ మ్యాడ్ లవర్ టు దట్ మ్యాడ్ ఫిల్మ్. It's a very different story. It's a very light-hearted. And I want to become a true lover to this true lover movie. Oh, thank you. Please do. Okay. So, హానెస్ట్గా ఆన్సర్ ఇవ్వండి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మీరు చాలా సంవత్సరాల నుంచి చూసే ఉంటారు కదా, ఒక కపుల్ చాలా చూడముచ్చటగా ముద్దుగా ఇన్ని సంవత్సరాలైనా వాళ్ళని చూస్తే అదొక కడుపు నిండిన ఫీలింగ్ వచ్చే కపుల్ ఎవరు? ట్రూ లవ్ ఫుల్ఫిల్ అయింది వాళ్ళని చూస్తుంటే అనిపించిన కపుల్ ఎవరు మీకు? You mean the in films or in real life couples? ఎంతో మంది ఉన్నారు కదా. ఈ ఒక్క కపుల్ ని పిక్ చేసి ఇదే మా ఫేవరెట్ అని. ఓకే, ఇప్పుడు మీరే ఇచ్చారు నాకు క్వశ్చన్. ఇన్ ఫిల్మ్స్ ఎవరు అట్లా కపుల్ పెడితే వాళ్ళ కపుల్ ఉంటే సెట్ అయిపోతారు? సో మచ్. ఐ జస్ట్ లవ్ ద ఖుషి కపుల్ వెరీ మచ్. దే వర్ మై ఫేవరెట్. ఖుషి మీన్స్ పాత ఖుషినా పవన్ కళ్యాణ్ గారి ఖుషి? పవన్ కళ్యాణ్ గారి ఖుషి. దట్ ఇస్ ద బెస్ట్. Actually, I watched the film like so many times. In Tamil also there is. Tamil also I have seen the film so many times. Yeah, I'm a fan of both the actors, and I watched it because it's the same story. How different actors did the same story in their own styles. అనే విషయం నేర్చుకోవడానికే చాలా సార్లు చూసాను, తమిళ్లోనో తెలుగులో. పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు అడ్మైర్ చేసే ఒక విషయం ఏంటి? ఎక్స్ట్రీమ్లీ ఎనర్జెటిక్. హీఈస్ ఎక్స్ట్రీమ్ అండ్ దేర్ షుడ్ బి సమ్ అమౌంట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ దట్ which is and not even confidence, that is the word should be conviction. That you need to have that conviction that if I stare the lens,
I have to believe that I'm looking at the audience. He has that effortless. He does that effortlessly. You didn't even let me finish the question. You were I mean, Yeah. మీరు వెయిట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గురించి చెప్పడానికి. Yeah, he's extremely. The conviction that he has, that is the one I always look up. ఓకే, మీకు ట్రూ కపుల్ ఫిల్మ్స్ లో కానీ బయట మీరు ఎలాగో ఇక్కడ హైదరాబాద్ అమ్మాయి కాబట్టి చాలా మంది అయితే మీరు ఉన్నారండి. తమిళ ఇండస్ట్రీలో ఎవరో చెప్పండి. నన్ను అడిగారు కదా తెలుగు. నాకు సుహాసిని మణిరత్నం గారు చాలా ఇష్టం. వాళ్ళ వైబ్. I agree. సూర్య జ్యోతిక గారు, ఒక్కరినే చెప్పలేను, ఇలా చాలా మంది ఉన్నారు. చూడంగానే ఒక మంచి ఫీలింగ్ వచ్చేస్తుంది కదా. చాలా మంది ఉన్నారు. సో ఫిల్మ్స్ లో ఎన్ని సినిమాలండి, ఒక్క కపుల్ అని ఎలా చెప్తామండి. చెప్పలేదు. చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగి సినిమాలు చూస్తే పెరిగిందని ఒకటే కపుల్ నువ్వు చెప్పని గొంతు మీద కత్తి పెట్టినట్టు చెప్పలేదు. నన్ను అడిగితే నాగార్జున గారు అమలా గారు అని చెప్తాను. ఓకే, బట్ నాకు ఇంకా చాలా మంది కూడా ఉన్నారంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిజంగా సూర్య గారు, జ్యోతిక గారు ఇన్ ద రియల్ లైఫ్ ఆన్ స్క్రీన్ ఆల్సో తెలుసు. ఓ మై గాడ్, యా. ఘర్షణలో ఐ లవ్ వెంకటేష్ గారు అండ్ హాసిన్ గారు. దట్ కాంబినేషన్ ఇస్ టూ గుడ్. సో ఒక్కటని చెప్పలేను. ఓకే, అండ్ ఫైనల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ అవర్ తెలుగు అమ్మాయిలు ఇన్ తెలుగు ఫిల్మ్స్. ఎస్కేఎన్ గారు అది పనిగా లాస్ట్ టైం చెప్తారు, తెలుగు అమ్మాయిలనే మా ప్రొడక్షన్ లో సినిమాల్లో చూపిస్తాము. అవునవునండి. సో ఎలా వచ్చింది ఈ మూవీ మీ వరకు? చాలా ఆనందంగా ఉందండి. ఫస్ట్ ఈ సినిమా మేము తమిళ్లో స్టార్ట్ చేసాము. ఇట్ ఆల్ స్టార్టెడ్ ఇన్ చెన్నై నుంచి అలా హైదరాబాద్కి వచ్చింది. బట్ నాకు ఒక తెలుగు అమ్మాయిని అయ్యండి తమిళ్లో అవకాశం రావడం అనేది నిజంగా అది నాకు చాలా చాలా పెద్ద విషయం. అండ్ they've all been so kind to me. నన్ను వాళ్ళ ఇంట్లో పిల్లలాగా మంచి కూర్చొని ఫుడ్ పెట్టి భాష నేర్పించి డైలాగులు నేర్పించి చాలా మంచిగా నాతో పని చేయించారు. సో వీళ్ళకి బేసికలీ మా హీరో గారు మణి గారికి కానీ, మా డైరెక్టర్ గారికి కానీ, ప్రభురామ్ వ్యాస్ గారికి ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. అండ్ అదే సినిమా తెలుగులో వస్తుంది, డబ్బే తెలుగులో వస్తుంది అంటే నిజంగా నాకైతే నా సంతోషానికి అద్దు లేదు. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ తమిళ్లో చేసాం, తమిళ్లో వచ్చేస్తుంది అనుకున్నాం, కానీ రిలీజ్ ఒక 3 వారాల ముందు మాకు తెలిసింది అనమాట, ఓకే సినిమా తెలుగులో వస్తుంది, వెంటనే డబ్ చేయాలని. సో తెలుగులో ఈయన డబ్బింగ్ చెప్పారు. హీ డిడ్ అన్ అమేజింగ్ జాబ్. తమిళ్లో నేను చెప్తే చూసా, నా గురించి కూడా చెప్పుకుంటాను, తమిళ్లో కూడా నేనే చెప్పుకున్నానండి. నేను కష్టపడి టెర్రిఫిక్ జాబ్ ఇన్ బోత్ ద లాంగ్వేజెస్. వీళ్ళంతా నిష్ణాతులు డబ్బింగ్ లో. ఈయనకి హీ హాస్ అ వెరీ హ్యూజ్ హిస్టరీ ఆఫ్ డబ్బింగ్. హ్యూజ్ 16th సెంచరీ నుంచా? 16th సెంచరీ కాదండి, అట్లీస్ట్ మీరు చాలా చెప్పారు కదా, మీరే చెప్పారు. మీకు ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో ఏం చెప్పారు? నేను రాశాను, నేను చెప్పాను డబ్బింగ్ అని. సో I felt so happy working under professionals like them. Now the industry is evolving కదా. Yes, yeah, boundaries అని basically కొంచెం blur అవుతున్నాయి. Yeah, proud అంటే అన్ని ఇండస్ట్రీస్ కలిసి అందరూ కలిసి వర్క్. Yeah, that's a very healthy thing because I used to listen to stories. ఒకసారి కమల్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పేవాడిని. I used to there's a place called AVM Studios in Chennai where every shooting happens. Like చిరంజీవి గారు సినిమా ఇక్కడ, అమితాబ్ బచ్చన్ గారు సినిమా, రజనీకాంత్ సార్ సినిమా, రాజ్ కుమార్ గారు సినిమా, పునీత్ రాజ్ కుమార్, శివరాజ్ కుమార్ సార్ సినిమా, all the industries under one roof. And they used to have lunch together. Amithabh sir, మన చిరంజీవి గారు, రజనీ గారు, కమల్ సార్, everybody used to like, oh what's special about that? Oh, biryani. And that was, if we imagine that situation, I would have like just to stand there and look how it is, just imagine చేయడానికి ఎంతో బాగుంది కదా. అలాంటి that amalgamation is so fascinating to imagine itself. So if it becomes real, then we have a healthy even for the commerce and for integration. Okay, ట్రూ లవర్ నుంచి ద వన్ థింగ్ ఆడియన్స్ టేక్ టు హోమ్ ఆర్ అదర్వైజ్ గుర్తుండిపోతుంది వాళ్ళ మైండ్ లో అనుకుంటే పాయింట్. వన్ థింగ్, అది సినిమా మొత్తం అండి, నేను మొత్తం తీసి ఇలా బ్రెయిన్ లో పెట్టేస్తాను. అంటే మన సినిమాని మనం అట్లే చెప్పుకుంటాం. అంటే సినిమా చెప్పట్లేదు, అవును, చెప్పండి, మీరే చెప్పండి. కానీ ఈ పాయింట్ మాత్రం తెలుగులో చెప్పండి. మీరు చెప్పండి, మీరే చెప్పండి. తెలుగులో రావు, నాకు చెప్పండి, నేను చెప్తాను. దిస్ ఫిల్మ్ ఆఫ్టర్ వాచింగ్ ఇట్, it grows inside you. It is a slow burner and it makes మెల్లమెల్లగా బేసికలీ మాకు ఇదే జరిగిందండి. సినిమాలో ఫస్ట్ ఎంటర్ అవ్వడానికి మణి గారికి కానీ నాకు కానీ కొంచెం క్యారెక్టర్ అది అర్థం చేసుకోవడానికి ఎంత కాదన్నా కొంచెం టైం పడుతుంది. డే 1 యూ కాన్ స్టార్ట్ బిహేవింగ్ లైక్ దట్ క్యారెక్టర్ 100% అది అవ్వదు. మాకు వెళ్ళడానికి టైం పట్టింది, కానీ మాకు ఇంకా క్యారెక్టర్ ఇట్లా లోపల ఉండిపోయింది. అండ్ దట్స్ లిటరలీ గ్రోయింగ్ ఈవెన్ మోర్. సినిమా అయిపోయింది, సినిమా రిలీజ్ కూడా అవుతుంది, దాని తర్వాత ఒక వారంలో ఐ థింక్ అంతా తగ్గిపోతుంది ఆ వేడంతా. కానీ
సంథింగ్ ఫ్రమ్ దట్ క్యారెక్టర్ స్టేజ్ ఇన్ యూ అండ్ దట్స్ గ్రోయింగ్ ఇన్ సైడ్. Oh, అది యూ దట్స్ సచ్ అ గుడ్ ఫీలింగ్, that's very important. ఫీలింగ్ అండి. Yeah. సో అది చాలా మంచి విషయం మాకు. సో సినిమా చూసిన తర్వాత వాళ్ళు రియలైజ్ అవ్వ కొన్ని Everyone, రోజులు it is not because we have done this film, we have come here to promote our film, so we have to say nice things about the film. యా The at least some percentage of confidence that I have is that మీరు సినిమా చూడంగానే ఇందులో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ మీ లైఫ్ లో ఎప్పుడైనా చూసిన క్యారెక్టరే. ఓకే ఎస్ ఐ హావ్ సీన్ దిస్ గర్ల్, ఎస్ ఐ హావ్ సీన్ దిస్ గై ఓకే అనే ఫీలింగ్ మాత్రం తప్పకుండా వస్తుంది. లెట్స్ ఎండ్ ఇట్ అనే వెరీ గుడ్ నోట్. మీ ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇది తెలుగులో చెప్పండి. మన Feb 10th, Yes. మీరు అది మాత్రం చెక్ చేయండి. కమింగ్ Feb 10th మన సినిమా ట్రూ లవర్ మీ అభిమాన థియేటర్స్ లో రాబోతుంది. Yes. మీరు ఈ సినిమా నా కెరియర్లో జై భీమ్ కానీ గుడ్ నైట్ కానీ ఎంతో ప్రేమ ఎంతో సపోర్ట్ మీరు దీనికి ముందు ఇచ్చేశారు. ఇది కంటిన్యూ అవుతుంది అని నా నమ్మకం ఉంది. మీరు తప్పకుండా ఈ సినిమా చూడాలి అనేది నా కోరిక. మామ అంటారా? అంటే మామ బట్ లేదండి, నిజంగా ఈ సినిమా నాకు చాలా చాలా స్పెషల్. ఒక తెలుగు అమ్మాయిని అయింది తమిళ్లో సినిమా చేయడం అండ్ అదే సినిమా తెలుగులో రిలీజ్ అవ్వడం అనేది నాకు చాలా చాలా పెద్ద విషయం. సో ఇప్పటివరకు నేను చేసుకుంటూ వస్తున్న తెలుగు సినిమాల్ని మీరు ఆదరించారు, నాకు సపోర్ట్ చేశారు అండ్ ఈ సినిమాను కూడా మీరు అంతే ఆదరిస్తారు, మమ్మల్ని సపోర్ట్ చేసి మీ బ్లెస్సింగ్స్ ఇస్తారని కోరుకుంటున్నాను. February 10th సినిమా రిలీజ్ అవుతుంది, తప్పకుండా చూడండి. February 10th తెలుగు తెలుగు అండి. సో బిగినింగ్ లో నేను ఈయన రీసెంట్ ఫిల్మ్ చూసి ఫ్యాన్ అని చెప్పాను కదా, దట్ వాస్ గుడ్ నైట్. ఓ థాంక్యూ. ఎండ్ లో చెప్దామని ఆగిపోయాను, ఇప్పుడు చెప్పేదాన్ని. Thank you. ఎందుకంటే ఆమె స్లీప్ లవర్, Oh, ఇప్పుడు నిద్రపోతూ ఉంటాను. గుడ్ నైట్. గుడ్ నైట్ గైస్, గుడ్ నైట్ కాదు, ట్రూ లవర్ అయితే February 10th అయితే వచ్చేసింది. మీ లవర్స్తో వెళ్ళండి, మీ వైఫ్తో వెళ్ళండి, మీ ఫ్యామిలీతో వెళ్ళండి, అందరూ కలిసి థియేటర్కి వెళ్ళిపోయి కలకల్లాడేలా థియేటర్ ఉండి వాళ్ళకైతే మీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బై బై.